రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సిబిఎన్. ఏయ్ సూపర్ 6 సూపర్ హిట్ సభలో చంద్రబాబు కామెంట్స్. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తాం. తెలుగు తమ్ముళ్ళ స్పీడు, జనసేన జోరు, కమలదళం ఉత్సాహానికి ఎదురుందా? ఫేక్ రాజకీయాలతో మోసం చేయాలని వైకాపా చూస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాకుండా రప్పా రప్పా అంటూ రంకెలేస్తున్నారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సిబిఎన్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. రాష్ట్రాభివృద్ధి కోసం నేను పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం. సరే, ఇప్పుడు ఒక వైసీపీ కోల్యాగా ఏదో ఈయన గతంలో అన్న మాటలకు ఏదో మాట్లాడుకొస్తుండు. ఒక్కసారి ఈ కోల్యాగా ఏమన్నదో ఇందా. సూపర్ 6 సూపర్ హిట్. ముఖ్యమంత్రిగా ఇటువంటి అబద్ధాలు ఆడుస్తా చంద్రబాబు నాయుడు గారు. ఓ అమ్మా, ఎట్లా చెప్పు. అసలు మీరు అనౌన్స్ చేసిన సూపర్ 6 పథకాలు ఏంటి ఒక్కసారి పరిశీలిద్దాం. చెప్పయ్యా. మొదటి పథకం నిరుద్యోగ వృత్తి. 3,000 ఇస్తాడు. ఎంత? నెలకు 3,000కి ప్రతి నిరుద్యోగికి 3,000 వృత్తి అన్నారు. మరి తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సరే, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎన్ని ఇస్తారో చూద్దాం. చెప్తారు. కానీ ముందు నిరుద్యోగ వృత్తి అన్నది కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయారు. 2 రైతు భరోసా. ఇదేంటి? సంవత్సరానికి ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకుని 20,000 ఇస్తా అన్నారు. లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా ₹1 రైతుకి ఇవ్వలేదు. ఈ సంవత్సరం 7,000 ఇచ్చారు. మరి మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. ఇంకా 3వ పథకం, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. తల్లికి వందనం. లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా ఇవ్వలేదు. ఈ సంవత్సరం వేశారు. 13,000 వేశారు, కొంతమందికి 12,000, కొంతమందికి 13,000, 11,000 ఆ రకనాన్ని వేశారు. సరే, తల్లికి వందనం ఈ సంవత్సరం పడింది అని అనుకుందాం. ఇకపోతే 4వ పథకం, రాష్ట్రంలోని ప్రతి మహిళకు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు 1,500 ఆర్థిక సహాయం చేస్తా అన్నారు. ఏంటండి ఈ పథకం? ఆయన మీ పొడుగ్గా ఉంటాడు కదా నాయుడు గారు, పాపం ఆయన ఈ పథకం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీయిస్తుంది అని అన్నారు. అప్పుడు ఎందుకైనా ఆన్ చేశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే కదా ఇది, ఈ పథకం. మరి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే పరిపాలన చేత కావట్లేదా ఏంటి? సరే, ఈ 4 పథకాలు లేని 5వ పథకం, ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 సిలిండర్లు అన్నారు. గ్యాస్ సిలిండర్. ఏంటి ఒక్కటి ఇచ్చారు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంకొకటి ఇవ్వలేదు. సంవత్సరంన్నర అయిపోతుంది. ఇంకా 6వది ఉచిత బస్సు. మొన్న ఆగస్టు 15 నుంచి ప్రారంభించారు కాబట్టి నడుస్తుంది. హైదరాబాద్ లో అన్ని బస్సులకి ఇవ్వకపోయినా పోనీ మొత్తం మీద ఉచిత బస్సు మహిళలకి మనం ఇస్తున్నారు అనుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీరు ఇచ్చిన 6 ఉచిత అంటే 6 హామీల్లో 2 హామీలు
ఒకటి తల్లికి వందనం, 2 ఉచిత బస్సు. ఈ 2 కూడా సంవత్సరం ఇవ్వకుండా 2వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. ఇది మోసం కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు హామీలు ఇలాగ ఇచ్చేసి హామీలు ఇచ్చిన తర్వాత నెరవేర్చకపోవడం అన్నది దుర్మార్గం, మోసం. 420 ఇప్పుడు వివిఎస్ చట్ట ప్రకారం ఏమంటారో తెలియదు, ఖచ్చితంగా మోసం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మీరు అధికారాన్ని పొందారు. చాలా సాడ్. అసలు మీ మీద అసలు సుమోటో కింద కోర్టులు యాక్షన్ తీసుకోవాలి. పైగా ఈ రోజు అనంతపూర్లో బహిరంగ సభ దాని గురించి ఏం చెప్తారు? సిగ్గుండాలండి కొంచెం అన్న, చాలా కష్టం. సరే చూసిరు కదా, ఇది కథ. మొత్తానికి రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకుంటామా అనేది ఇక మరి నారచంద్రయ్య లెంకలు కొట్టుకుంటూ మాట్లాడిండు కదా సభలా. ఇక అనంతపురంలా ఇక ఆగరకు వస్తారు కల్లా ఇప్పుడు వైసీపీ కోళ్ళాగా ఈ రకంగా బండారం అంతా బయటికి తీసుకొని వచ్చింది. చూడాలి మరి ఇక రేపు జనాలు ఇంకా ఏం ఆలోచన చేస్తారు, ఏంది ఏం కథ.